ఈ సంక్రాంతి సంబరాల్ని రెట్టింపు చేయడానికి నందమూరి బాలకృష్ణ ముస్తాబవుతున్నాడు. తన 100వ సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి'ని ఈ సంక్రాంతికి విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. బాలయ్య 100వ సినిమా కావడం, హేమమాలిని చాలా కాలం తరువాత తెలుగులో నటిస్తుండడం, జాతీయ అవార్డు అందించిన కంచె తరువాత క్రిష్ చేస్తున్న సినిమా ఇది కావడం, ఇలా రకరకాల కారణాల వల్ల ఈ సినిమాకి చెప్పలేనంత హైప్ వచ్చేసింది. అన్నట్టు నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఈ సినిమాతోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాడని చెప్పుకుంటున్నారు. ఓ చిన్న పాత్రలో తళుక్కున మెరిసి మాయమవుతాడని చెప్పుకుంటున్నారు. దాంతో నందమూరి ఫ్యాన్స్ ఇప్పుడే సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈ సినిమాలో మోక్షజ్ఞ కనిపించే ఛాన్సే లేదని సమాచారం. మోక్షజ్ఞ ఎంట్రీని మరింత గ్రాండ్ గా జరిపించాలని, ఒకేసారి హీరోగానే వెండితెరపై చూపించాలని, చిన్న చిన్న పాత్రల్లో వద్దని బాలయ్య డిసైడ్ అయ్యాడట. అందుకే మోక్షజ్ఞ గెస్ట్ రోల్లో కనిపించడానికి ఒప్పుకోలేదట. అయితే ఈ సినిమాకి మోక్షజ్ఞ సహాయ దర్శకుడిగా పనిచేయడం విశేషం. సినిమాకి సంబంధించిన చాలా విషయాలు ఈ సెట్లోనే మోక్షజ్ఞ నేర్చుకున్నాడట. అలా నాన్న 100వ సినిమాలో తాను భాగం పంచుకున్నట్టయింది.